యేసయ్య ఘననామములో మరలా ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన శ్రేష్టంగా ఇచ్చినందున దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం పౌలు గారు కొలస్సీ అనే సంఘానికి వ్రాసిన ఉత్తరంలో ఒక మాట, కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం, చాలా గొప్ప వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నారు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై నిలకడగా ఉండవలనని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి మెలకుగా నిశ్చయత కలవారై ఉండవలనని మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇక్కడ ఒక యవనస్తుడైన వ్యక్తి మనకి కనబడుతున్నాడు. దేవుని సంఘంలో చక్కగా వాడబడిన వ్యక్తి, దేవుని యొక్క సంఘంలో పరిచారకుడిగా ఉండిన వ్యక్తి, దేవుని వాక్య విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఆసక్తి చూపించిన వాడు. అతను కూడా ఒక పోరాటం చేస్తున్నాడంట. యవనస్తుడు కదా, ఏం పోరాటం చేస్తున్నాడబ్బా అని మనం అనుకోవచ్చు. అతడు కూడా గొప్ప పోరాటం చేస్తున్నాడు. ఏంటంటే, కొలస్సీ అనే సంఘం, ప్రభా నా సంఘంలో ఇంతమంది ఉన్నారు ప్రభా సభ్యులు, వారందరూ ఈ రకమైన పద్ధతిలో, ఈ రకమైన పరిమాణంలో వారు ఎదగాలి ప్రభా, నీ కొరకు వారు ఎదగాలి ప్రభా. సంఘంలో ఎదుటి వ్యక్తి ఎదుగుతాడో లేదో అని చాలామందికి అవగాహన ఉండదు. ప్రభుదినంలో ప్రక్క వ్యక్తిని చూచి చిరునవ్వు కూడా నవ్వం, కనీసం సెకండ్ కూడా ఇవ్వం. వారెవరో మనకు తెలియదు, వాళ్ళ పేర్లేంటో మనకు తెలియదు. ఆ రకమైన నిద్రాణమైన ఆత్మ ఉంటే అది క్రీస్తు ఆత్మ కాదు కదా. అయితే ఆయన సంఘంలో ఉన్న ప్రతి వారు సంపూర్ణులుగా ఉండాలని, ప్రతి విషయంలో సంపూర్ణ ఆత్మ కలిగి ఉండాలని. ఎక్కడైనా నువ్వు హోటల్కి వెళ్తే నువ్వు హాఫ్ మీలు, పావు మీలు అట్లా తినరు కదా. లేదా ఇంటికి వస్తే బాగా అలసిపోయించిన తర్వాత అమ్మగారు, మీ అమ్మ బాగా భోజనం పెడితే, అమ్మ చివరి వరకు తిని, పెరుగన్నంతో సహా తిని తేపి హా అని చక్కగా సంతోషంగా ఆ యొక్క పడక్కి వెళతారు కదా. అలాగే ఆత్మీయంగా ఎలా ఉండాలంటే మనం సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణత అనగా అర్థం ఏంటంటే రక్షణ సంపూర్ణత. పాపాలు ఒప్పుకొని ప్రభువులో ఉన్నప్పుడు సంపూర్ణ రక్షణ అంటారు. రక్షించబడిన వ్యక్తి సంపూర్ణంగా దేవుని వాక్యమును చదువుకునే పద్ధతి, పూర్ణముగా మోకరించి ప్రార్థన చేసుకునే తత్వం, సంపూర్ణముగా దేవుని యొక్క సంఘంలో పరిచర్యలో ఉండే మా గొప్ప భాగ్యం. వీటిని ఏమన్నారు? సంపూర్ణత. అందుకని ఎబ్రీ పత్రికలో సంపూర్ణుల మగుట కొరకు సాగిపోవదము అన్నాడు. ఒక సామెత చెప్తారు, ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉందంటారు. కానీ మన జీవితంలో సంపూర్ణలుగా అవ్వాలంటే మనం మొబిలిటీ వెళుతూ ఉండాలి. సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవరే. రెండవది అనగా సంపూర్ణముగా నిశ్చయత, ఒక కాన్ఫిడెన్స్, ఒక గొప్ప స్థితి. సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై ఉండవలనని. తర్వాత ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును గుర్తెరిగేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును తెలుసుకోవాలి. దేవుని చిత్తం అంటే 10th వరకు చదివాం, ఇంటర్మీడియట్లో ఏం చదువుకోవాలి ప్రభా, బైపీకి వెళ్ళాలా, ఎంపీ తీసుకోవాలా, ఆర్ట్స్ తీసుకోవాలా, లేక బీబీఎంకి వెళ్ళాలా, రకరకాల దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తంలో తర్వాత పాస్ అవుతాం. తర్వాత క్యాంపస్ సెలక్షన్లో వచ్చి సాఫ్ట్వేర్ అవుతాం. తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. దాని తర్వాత 30 సంవత్సరాలు వస్తూ ఉంటాయి. తర్వాత వివాహం అని ఇంట్లో అడుగుతూ ఉంటారు. దానిలో కూడా సంపూర్ణత, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని దానిలో వారు ప్రవేశించాలని సంపూర్ణ నిశ్చయత. కాబట్టి వీటి గురించి పౌలు గారు
ప్రార్థనలో పోరాడి ఉన్నాడు అని. పోరాటం అనే మాట గ్రీక్ భాషలో అది ఎగోనిజో అంటారు. అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి యాగని అని. యాగని అంటే అదొక గొప్ప మరి మూలుగు, ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ కన్నీటితో భారంతో మూలుగు యాగని అంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరి 26వ అధ్యాయంలో 38 మనం గమనిస్తే గెత్సెమనే వనంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఇదే రకమైన యాగని ఆయన భరించాడు అని. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో నిండి ఉన్నది అని. కనుక యేసయ్య కూడా ఆ యాగని, ఆ తండ్రి నిశ్చయిత కొరకు ఆయన కూడా అడిగారు. చివరిగా ఒక దైవజనుడి గురించి చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఆయన పేరు జాన్ నాక్స్. స్కాట్లాండ్ దేశంలో ఆయన ఉన్న దినాల్లో 100 సంవత్సరాల క్రితం అగనిజో లేకపోతే యాగని ఇదే రకంగా ఆయన కన్నీటి ప్రార్థన చేసేవాడంట. మెయిన్ స్ట్రీట్ అని అక్కడ ఉంటుంది. అక్కడ దేవా, నా దేశము స్కాట్లాండ్ దేశం ఇది గ్రేవ్ యార్డ్ ఆఫ్ మిషన్స్గా ఉంది. అంటే ఇక్కడ వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు. సువార్త విషయంలో పోల్చుకుంటే ఇదొక శ్మశాన ఆ యొక్క సీన్, దృశ్యం ఇక్కడ కనబడుతున్నాయి ప్రభా. అందువలన నా దేశమును నీవు రక్షించు అని అన్నాడు. నా దేశమును రక్షించి నాకు లేనిచో నన్ను తీసుకో, నా దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకో. ఈ రెండే. అగనిజో దానిలో కూడా వేదన పడి ప్రార్థన చేశాడు. గ్రేవ్ యార్డ్ ఆఫ్ మిషన్స్ ఉంది అని అనుకున్న స్కాట్లాండ్ని గొప్ప గొప్ప దైవజనులు వెళ్ళి దర్శించారు. గొప్ప గొప్ప దైవజనులు టిఎల్ మూడీ, ఇంకా దానికంటే ముందు చార్లెస్ వెస్లీ, ఇటువంటి వారు గొప్ప సేవ అక్కడ చేయగా అసలు ఎవరూ లేరు మిషనరీస్, గ్రేవ్ యార్డ్గా ఉందనుకున్న స్కాట్లాండ్ నుంచి అనేక మంది మిషనరీస్ బయటకు వెళ్ళారు, ప్రపంచానికి వెళ్ళారు, దేవుని వాక్యాన్ని చెప్పారు, ప్రపంచంలో ప్రభావితం చేశారు. ఈనాడు వరకు కూడా స్కాట్లాండ్లో ఒక గొప్ప ఉద్యమం అది చెలరేగుతూనే ఉంది. విద్యార్థుల మధ్య, విద్యాలయాల విద్యార్థుల మధ్య ఆ ఉద్యమం చెలరేగుతూనే ఉంది. కనుక అగనిజో అనేది ఎవరిలో ఉంటే అక్కడ పరిశుద్ధత, ప్రార్థన, ఉద్యమం, ఆ రకమైన ఉద్యమం కొరకు దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. ఎఫ్ఎఫ్రా చేసిన ఆ గొప్ప ప్రార్థన నాకు దయచేయమని యేసయ్య నామములో అడిగున్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, దీవెన మనందరికీ క్షేమంగా కలుగును గాక.